బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ముస్లిం సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అది నమాజ్ గురించి. ఒక ముస్లిం జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరువాత అత్యంత ముఖ్యమైన ఇబాదత్ నమాజ్. ఎందుకంటే నమాజ్ మనిషి మరియు అల్లాహ్ మధ్య ఉన్న బలమైన సంబంధం. రోజుకు 5 సార్లు ఒక ముస్లిం అల్లాహ్ ముందు నిలబడి నమాజ్ చేస్తాడు. అల్లాహ్ను స్మరిస్తాడు, అల్లాహ్ను స్తుతిస్తాడు, అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుకుంటాడు. అందుకే నమాజ్ ఒక గొప్ప ఇబాదత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో ఇలా చెబుతున్నాడు, నమాజ్ను స్థాపించండి. ఖుర్ఆన్ 2వ అధ్యాయం 43వ ఆయత్. మరోచోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెబుతున్నాడు, నమాజ్ నిజంగా అశ్లీలమైన పనుల నుండి, చెడు పనుల నుండి మనిషిని ఆపుతుంది. ఖుర్ఆన్ 29వ అధ్యాయం 45వ ఆయత్. ఈ వాక్యాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాయి. నమాజ్ మనిషి జీవితాన్ని సరిదిద్దే ఇబాదత్. నమాజ్ మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది. నమాజ్ మన జీవితానికి శాంతి మరియు బరకత్ తీసుకువస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, మనిషి మరియు అవిశ్వాసం మధ్య ఉన్న తేడా నమాజ్. సహీహ్ ముస్లిం. ఈ హదీస్ మనకు ఒక గొప్ప హెచ్చరిక. నమాజ్ ఒక ముస్లిం జీవితంలో పునాది. అందుకే నమాజ్ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, కియామత్ రోజున మనిషి నుండి మొదటగా అడిగేది నమాజ్ గురించి. సునన్ తర్మిజీ. ఒక్కసారి ఆలోచించండి, మనం అల్లాహ్ ముందు నిలబడే రోజు మన ధనం గురించి కాదు, మన పేరు గురించి కాదు, మన ఉద్యోగం గురించి కాదు, మొదట అడిగేది నమాజ్ గురించి. అంటే నమాజ్ ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య ఏమిటంటే చాలామంది నమాజ్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది ఫజర్ నమాజ్ మిస్ చేస్తున్నారు. కొంతమంది ఇలా అంటున్నారు, తరువాత చేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో ఇలా హెచ్చరిస్తున్నాడు, వారి తరువాత ఒక తరం వచ్చింది, వారు నమాజ్ను నిర్లక్ష్యం చేస్తారు, తమ కోరికలను అనుసరించారు. ఖుర్ఆన్ 19వ అధ్యాయం 59వ ఆయత్. కాబట్టి నమాజ్ను నిర్లక్ష్యం చేయడం ఒక ముస్లిం జీవితానికి చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, ఒకవేళ మనిషి నిద్రపోయి నమాజ్ మిస్ అయితే ఏమి చెయ్యాలి? లేదా మరిచిపోయి నమాజ్ మిస్ అయితే ఏమి చెయ్యాలి? ఈ విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక హదీస్లో ఇలా ఉంది, ఎవరైనా నమాజ్ మరిచిపోయినా లేదా నిద్రపోయినా గుర్తుకు వచ్చినప్పుడు వెంటనే ఆ నమాజ్ చేయాలి. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం. ఈ హదీస్ మనకు ఒక స్పష్టమైన మార్గదర్శనం ఇస్తుంది. ఒక మనిషి నిజంగా నిద్రలో ఉండి నమాజ్ మిస్ అయిపోయిందనుకోండి, అటువంటి పరిస్థితిలో అతనికి పాపం ఉండదు. ఎందుకంటే అతను నిజంగా నిద్రలో ఉన్నాడు. కాని అతను లేచిన వెంటనే ఏమి చేయాలి? వెంటనే వుయూ చేయాలి. తరువాత వెంటనే ఆ నమాజ్ చేయాలి. దీనిని కజా నమాజ్ అంటారు. ఈ నమాజును ఆలస్యం చేయకూడదు. గుర్తుకు వచ్చిన వెంటనే చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఒక సంఘటన ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు సహాబీలు ఒక ప్రయాణంలో ఉన్నారు. వారు చాలా అలసిపోయారు. అందుకే అందరూ నిద్రపోయారు. ఫజర్ నమాజ్ సమయం గడిచిపోయింది. సూర్యుడు ఉదయించిన తర్వాత వారు లేచారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే వుయూ చేశారు. తరువాత ఫజర్ నమాజ్ చేశారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నిజంగా నిద్ర వల్ల నమాజ్ మిస్ అయితే గుర్తుకు వచ్చిన వెంటనే నమాజ్ చేయాలి. ఇప్పుడు మరో విషయం తెలుసుకోవాలి. ఒకవేళ మనిషి మరిచిపోయి నమాజ్ మిస్ అయితే కూడా అదే హుకుం, గుర్తుకు వచ్చిన వెంటనే నమాజ్ చేయాలి. ఉదాహరణకు, ఒక మనిషి పనిలో చాలా బిజీగా ఉన్నాడు. సమయం ఎలా గడిచిపోయిందో అతనికి తెలియలేదు. నమాజ్ సమయం గడిచిపోయింది. కొంతసేపటికి అతనికి గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే వుయూ చేసి నమాజ్ చేయాలి. కానీ ఒక విషయం చాలా ప్రమాదకరం, కావాలనే నమాజ్ వదిలేయడం. కొంతమంది ఇలా అంటారు, పర్లేదు తరువాత చేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే నమాజ్ ఒక ముస్లిం జీవితంలో పునాది. నమాజ్ మనిషిని అల్లా దగ్గరికి తీసుకువెళుతుంది. నమాజ్ మన హృదయానికి శాంతినిస్తుంది. నమాజ్ మన జీవితానికి బరకత్ తీసుకువస్తుంది.
ప్రియమైన సోదరులారా, మన జీవితంలో ఒకరోజు మరణం తప్పకుండా వస్తుంది. ఆ రోజు మనతో వచ్చే ఒక్కటి మాత్రమే ఉంది, అది మన మంచి అమల్. మన మంచి అమల్స్లో అత్యంత ముఖ్యమైనది నమాజ్. అందుకే మనం నమాజ్ను కాపాడుకోవాలి. సమయానికి నమాజ్ చేయాలి. అల్లాహ్ను ఎప్పుడూ స్మరించాలి. ఇప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దువా చేద్దాం. యా అల్లాహ్, మా పాపాలను క్షమించు, మా హృదయాలలో నమాజ్ మీద ప్రేమ పెట్టు. నమాజ్ చేయని వారికి హిదాయత్ ఇవ్వు, వారి హృదయాలను నీ వైపు మళ్లించు. యా అల్లాహ్, మా జీవితాలను సరిదిద్దు. మరణ సమయంలో మాకు ఇమాన్ ఇవ్వు. కబర్లో మాకు సౌఖ్యమివ్వు. కియామత్ రోజున మమ్మల్ని కాపాడు. యా అల్లాహ్, వివాహం కానివారికి మంచి నికాహ్ భాగ్యం ఇవ్వు. వారి జీవితాలను హలాల్ మార్గంలో నడిపించు. యా అల్లాహ్, మా తల్లిదండ్రులను క్షమించు. మా కుటుంబాలను కాపాడు. దునియాలోనూ ఆఖిరత్లోనూ మాకు మంచినివ్వు. మాకు జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించు. ఆమీన్.